వేదిక మీద ఉన్నటువంటి కళాశాల కార్యదర్శి మా బ్రదర్ శేఖర్ గారికి, మీకు మాకు అందరికీ గురువైన జిఎస్ఆర్ గారికి, ప్రిన్సిపల్ చప్పట్లు కొట్టలేదు ఎందుకు ప్రిన్సిపల్కి, నాకంటే కొట్టరు, ఎందుకంటే నేను కాలేజీలో ఉన్నా కాబట్టి పెద్ద కొట్టరు, నాకు అడుక్కుంటే కొట్టించుకున్నాక అప్పట్లో కూడా చప్పట్లా. ప్రిన్సిపల్ గారు ఎక్కినప్పుడు చప్పట్లు కొట్టలేదు, అదే అడిగా సార్ని అడిగితే ఆయన మిమ్మల్ని పెద్ద స్ట్రిక్ట్గా చూస్తున్నట్లేదు అనిపించింది నాకు. రాంకోటే గారికి, అలాగే ఈసీహెచ్ఓడి డాక్టర్ ఆంజనేయులు గారికి, ఏఎంఎల్ హెచ్ఓడి డాక్టర్ బుల్లిబాబు గారికి, సిఎస్సి హెచ్ఓడి గురుకేశవదాస్ గారికి, ఈనాటి మల్టీస్టార్ మరి అదే గారు మీ అందరి గురువు ఆయనే కదా ఇప్పుడు, ఎస్ఎండ్హెచ్ఓడి కమరుద్దీన్ గారికి, డాక్టర్ కమరుద్దీన్ గారికి, అలాగే స్టాఫ్ మిత్రులకి, స్టూడెంట్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. యాక్చువల్గా నేను కొద్దిసేపు కూర్చొని కాసేపు అన్నీ విని చివరిలో మాట్లాడదాం అనుకున్నాను, అప్పుడు కలిసిపోతున్నా, అందుకని ముందు మాట్లాడదామని నిర్ణయించుకున్నాను. ఈసారి ఫస్ట్గా నేనే మాట్లాడి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్, సెకండ్ ఇయర్స్కి ఇప్పటివరకు ఆపర్చునిటీ ఇవ్వనందుకు, ఎందుకంటే షెడ్యూల్స్ టైట్గా నడవటం, మీకు ఫ్రెషర్స్ పార్టీ ఇచ్చే అవకాశం లేకపోవడం ఇప్పటివరకు, ఎందుకంటే వాళ్ళకి ఎగ్జామ్స్ టైంలో మీరు ఫ్రీగా ఉండరు, మీకు ఎగ్జామ్స్ టైంలో వాళ్ళు ఫ్రీగా ఉండరు. సో ఎక్కడ కూడా అడ్జస్ట్మెంట్ కుదరకపోవడంలో మనం ఫ్రెషర్స్ డే మొదటి నెలలో జరుపుకోవాల్సింది దగ్గరగా ఎండ్ ఆఫ్ ద సెమిస్టర్ జరుపుకుంటున్నాం. సరే ఏదో ఒకటి, ఎందుకంటే మ్యూచువల్గా మీ అందరి మధ్య ఇంటరాక్షన్ పెరగడం కోసం ఏర్పాటు చేసేదే ఈ ఫ్రెషర్స్ డే. గతంలో కాలేజెస్లో అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 1990 ఆ ప్రాంతంలో ఒక 10-15 ఇంజనీరింగ్ కాలేజీ మాత్రమే ఉండేవి, ఇప్పుడు మెడికల్ కాలేజీ ఉండట్టు. అప్పుడు ఏమైందంటే ఫస్ట్ ఇయర్లో చేరిన పిల్లల్ని సెకండ్ ఇయర్ పిల్లలు ర్యాగింగ్ చేసేవాళ్ళు. ర్యాగింగ్ అంటే మన సినిమాల్లో చూస్తున్నారుగా మీరు, ఇప్పుడు కూడా మనకు కొన్ని సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. ర్యాగింగ్ అంటే రకరకాల పద్ధతిలో చేసేవాళ్ళు. అయితే అప్పుడు ఏంటంటే ర్యాగింగ్ చేసిన తర్వాత ఒక 10 రోజులకో 15 రోజులకో 20 రోజులకో ర్యాగింగ్ ఆపించడం కోసం ఫ్రెషర్స్ డే పెట్టి మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ క్రియేట్ చేసి ఇంకా వదిలేసేవాళ్ళు. అయితే ఉండే కొంది ర్యాగింగ్ శుతిమురింది. ఎలా అంటే కొన్ని కాలేజీల్లో ర్యాగింగ్ చేస్తుంటే పిల్లలు తట్టుకోలేక సూసైడ్ చేసుకునే స్టేజ్కి వెళ్ళిపోయి, అందుకని తర్వాత ర్యాగింగ్ని నిషేధించడం జరిగింది. అందుకనే మన కళాశాలలో నాకు తెలిసి సెకండ్ ఇయర్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ వాళ్ళని ర్యాగింగ్ చేసి ఉండరు అనుకున్నా. చేశారు ఎవరన్నా? చేస్తే వాళ్ళ సంగతి తర్వాత ఉంటుంది కదా, ఖచ్చితంగా వాళ్ళకి తర్వాత చుక్కలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మన కళాశాలలో సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ని ఎవరిని కూడా ర్యాగింగ్ చేయనందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఫస్ట్ ఇయర్ వాళ్ళని వెల్కమ్ చెబుతూ ఇటువంటి ఫంక్షన్ అరేంజ్ చేసినటువంటి సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చాలా చక్కని అరేంజ్మెంట్ చేశారు, చక్కగా ఉంది అరేంజ్మెంటు. అంటే మరి ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు వెళ్ళేటప్పుడు మీకు మళ్ళీ ఫ్రెషర్స్ అంటే ఏమి ఇవ్వాలి, ఫేర్వెల్ ఇవ్వాలి కదా, మరి అప్పుడు కూడా వాళ్ళు ఇలాగే చేస్తారని ఆశిద్దాం. ఎందుకంటే మనం ఇప్పుడు ఖర్చు పెట్టాం కదా సెకండ్ ఇయర్ వాళ్ళవే, ఫస్ట్ ఇయర్ వాళ్ళు అప్పుడు ఖర్చు పెట్టి మనల్ని కూడా బాగా ఫేర్వెల్ పార్టీ ద్వారా మనకి కూడా మంచి పార్టీ ఇస్తారని ఆశిద్దాం. సరే, ఇది బేసిక్గా బ్రీఫింగ్ అది. ఇకపోతే ఈ మీటింగ్ పెట్టినప్పుడు మా సోది కూడా కొంత తినాలి, అంతేగా, మా సోది కూడా కొంత తింటే ఆ సోదిలో మీకు పనికొచ్చే పాయింట్స్ అయ్యే కొన్ని ఉంటే అవి మీకు ఉపయోగపడతాయి. సరే, బేసికల్గా ప్రతి స్టూడెంటు ఇంజనీరింగ్ చేరేటప్పుడు ఏ కాలేజీలో చేరినా సరే ఒక యాంబిషన్తో చేరతాడు. నేను మంచి పర్సంటేజ్తో బయటికి వెళ్ళాలి, లేదా నేను మంచి ఉద్యోగంతో బయటికి వెళ్ళాలి, లేదా నేను మంచి ఒక కంపెనీ పెట్టాలి, లేదా నేను మంచి ఒక అమ్మాయిని చూసి ప్రేమించాలి. అంటే ఇలాంటి కోరికలు మన మైండ్లో రకరకాల కోరికలు ఉంటాయి. ఇప్పుడు ఏం చెప్తానంటే, ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో మీరు చేరిన తర్వాత బయట డిగ్రీ కాలేజీలో ఉండే స్టూడెంట్స్కి మీకు మధ్య వ్యత్యాసం కనిపించాలి. ఇన్ కేస్ ఆఫ్ బిహేవియర్, ఇన్ కేస్ ఆఫ్ యాటిట్యూడ్,
ఇన్ కేస్ ఆఫ్ కమ్యూనికేషన్, ఇన్ కేస్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్. ఎస్పెషల్లీ బిహేవియర్లో చాలా చేంజ్ కనిపించాలి. డిగ్రీ కాలేజ్ స్టూడెంట్ లాగా కాకుండా నువ్వు ఒక ప్రొఫెషనల్ కోర్స్లో చదువుతున్నప్పుడు నీ బిహేవియర్ కూడా ఆ ప్రొఫెషనల్ కోర్సు తగ్గట్టుగా నీ బిహేవియర్ ఉండాలి. నీ యాటిట్యూడ్ కూడా, అంటే ఎవరన్నా పలకరి ఏందే అనకూడదు. అంటే మన యాటిట్యూడ్ అంటే సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, అంటే ఎవరన్నా మన పలకరించినప్పుడు మనం మాట్లాడే విధానం, అవతల వాడు ర్యాష్గా మాట్లాడినా సరే, అవతల వాడు డిఫరెంట్గా మాట్లాడినా సరే, మన స్కిల్ ఉపయోగించి అవతల వాళ్ళని మనం కన్విన్స్ చేయగలగాలి. మీరందరూ అనుకునేదంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే అచ్చం ఇంగ్లీష్లో మాట్లాడితే కమ్యూనికేషన్ స్కిల్స్ అనుకుంటారు. సాఫ్ట్ స్కిల్స్ అంటే అచ్చం ఇంగ్లీష్లో మాట్లాడితే అనుకుంటారు. సాఫ్ట్ స్కిల్స్ అన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నా ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడతాం కాదు. ద వే యు ఆర్ కమ్యూనికేటింగ్ విత్ అదర్స్, ద వే యు ఆర్ బిహేవింగ్ విత్ ఎల్డర్స్, ద వే యు ఆర్ బిహేవియర్ విత్ ద టీచర్స్, ద వే యు ఆర్ బిహేవింగ్ విత్ ద పేరెంట్స్. మీ పేరెంట్స్తో అవ్వచ్చు, మీ ఫ్యాకల్టీతో అవ్వచ్చు, లేదా మీ ఎల్డర్స్తో అవ్వచ్చు, లేదా నీ క్లాస్మేట్స్తో అవ్వచ్చు, లేదా ఒక ఆఫీస్ బాయ్తో అవ్వచ్చు. ఎవరితో అయినా నువ్వు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నావు, దట్ ఈజ్ యువర్ స్కిల్, సాఫ్ట్ స్కిల్. ఎవ్రీ వన్ షుడ్ ఇంప్రూవ్ యువర్ స్కిల్స్, ఎవ్రీ వన్ షుడ్ ఇంప్రూవ్ యువర్ స్కిల్స్. ఇంజనీరింగ్ కాలేజ్లో చేరిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. నేను ఎందుకు చెప్తానంటే ఎవ్వరు తోపు కాదండి, ఎవ్వడు తోపు కాదు. 90% వచ్చినాడు దమ్మున్నాడు తోపు కాదు, 60%తో పాస్ అయినాడు వీక్ కాదు. ఇంజనీరింగ్లో చేరిన తర్వాత ఎవడైనా ఒకటే, ఎవరికైతే 60% అబోవ్ వస్తుందో, ఎవరి దగ్గర అయితే స్కిల్స్ కరెక్ట్గా ఉంటాయో, ఎవడి బాడీ లాంగ్వేజ్ అయితే బాగుంటుందో వాడు సక్సెస్ అవుతాడు. బాడీ లాంగ్వేజ్ అనడంతోనే మీకు భయం పట్టింది. కాలేజీకి వచ్చేటప్పుడు సెక్రటరీ గారో లేకపోతే ప్రిన్సిపల్ గారో బయట నుంచో నువ్వు టక్ చేయలేదు, షూ వేయలేదు, బూట్లు వేసుకోలేదు, 100 గట్టు ఇరుగుతాయి అంటారు. ఎందుకని? నువ్వు ప్రొఫెషనల్. నేను ఒక ఎగ్జాంపుల్, నేను ఎప్పుడైనా మీకు ఎవరికైనా నా హ్యాండ్ కప్స్ కనుక తీసి కనపడితే, నేను రోజు కాలేజీకి వస్తా కదా, నా హ్యాండ్ కప్స్ తీసి కనపడితే ఎవరికైనా నీ షర్టు ఓడ తీసుకొని భుజాన్ని వేసుకొని సార్ గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పు, హ్యాపీగా రిసీవ్ చేసుకుంటా. వన్ షుడ్ మెయింటైన్ ద డిసిప్లైన్, వన్ షుడ్ మెయింటైన్ ద బాడీ లాంగ్వేజ్. మీ బాడీ లాంగ్వేజ్, మీ యాటిట్యూడ్, ఇవన్నీ కూడా మీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, ఎందుకంటే ఎస్పెషల్లీ ఫస్ట్ ఇయర్లో కొంచెం డిసిప్లిన్గా ఉంటారు, సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత కొంచెం యాటిట్యూడ్ చేంజ్ అయిపోతుంది. అంటే యాటిట్యూడ్ కరెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇవాళ రేపు మీకు కంపెనీస్లో ఎవరికి కూడా కమ్యూనికేషన్ స్కిల్స్. నిన్న ఒక అమ్మాయిని ఇన్ఫోసిస్ డ్రైవ్ జరుగుతుంది మనకి, అండ్ ఒక మంచి న్యూస్ ఏంటంటే ఇన్ఫోసిస్లో ఈ కాలేజ్ నుంచి నిన్న 6 అటెండ్ అయ్యారు ఫైనల్ రౌండ్స్కి. 6లో ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్స్ ప్రకారం 4 ఇన్ఫోసిస్లో ప్లేస్ అయిపోయారు. అలాగే కిడ్స్లో కూడా 47 మంది ప్లేస్ అయ్యారు ఇప్పటికీ, ఇంకా 5 మెంబర్స్ రిజల్ట్ రావాల్సి ఉంది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ 50 మినిమం. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ కాలేజీకి ఇప్పుడు ఇంకొక హెచ్సిఎల్ కంపెనీ వస్తుంది మన కిడ్స్కి. ఇప్పుడు హెచ్సిఎల్ కంపెనీ వస్తుంది, క్యాంపస్ డ్రైవ్. అవుట్ ఆఫ్ 700 స్టూడెంట్స్లో 465 స్టూడెంట్స్ రిటర్న్ క్లియర్ చేశారు. 465 స్టూడెంట్స్. మీరు గుర్తుపెట్టుకోండి కాంపిటీషన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్తాను నేను మీకు. ఇన్ఫోసిస్కి గుంటూరు, కృష్ణా, ప్రకాశం 3 జిల్లాల్లో ఉన్న అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్కి కిడ్స్ కాలేజీ హోస్ట్ చేసింది. ఎంతమంది పిల్లలు వచ్చి ఉంటారు అనుకుంటారు మీరు? 8,000 మంది పిల్లలు వచ్చారు. 8,000 మంది పిల్లలు వస్తే రిటర్న్ టెస్ట్లో క్లియర్ చేసిన వాళ్ళు 800 మంది. 8,000లో నుంచి 800 బయటకు వచ్చారు. 800లో నుంచి ఎంతమంది బయటికి రావచ్చు మీ ఎక్స్పెక్టేషను? కాకపోతే ఇన్ఫోసిస్ ఏంటంటే రిటర్న్ మెయిన్, తర్వాత సాఫ్ట్ స్కిల్స్ ఇవన్నీ కూడా వాళ్ళు సింపుల్ లాగేస్తారు. సో ఇన్ఫోసిస్లో 800 అంటే మినిమంలో మినిమం 600 ఆఫర్స్ రావచ్చు. ఇది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కండక్ట్ చేసిన డ్రైవ్. వన్ షుడ్ థ్యాంక్ అవర్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అండ్ అవర్ యంగ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు. ఎందుకంటే రాష్ట్రం మొత్తం మీద
30,000 మంది స్టూడెంట్స్కి ఆపర్చునిటీ ఇచ్చారు అపిటా ద్వారా. 30,000 మంది స్టూడెంట్స్కి ఇన్ఫోసిస్ని కన్విన్స్ చేసి 30,000 మంది స్టూడెంట్స్కి ఆపర్చునిటీ ఇచ్చారు. ఇంకా కూడా ఇప్పుడు అబౌవ్ 70% చేశారు. అంటే 10th లో 70, ఇంటర్లో 70, ఇంజనీరింగ్లో 70% అబౌవ్ వాళ్ళకి చేశారు. అండ్ నెక్స్ట్ ఈ మంత్లోనే ఫిబ్రవరి ఎండింగ్ లోపు మరలా 60 to 70% రేంజ్ వాళ్ళకి కూడా చేయబోతున్నారు. అంటే ఇంకొక 20,000 మంది వస్తారు. అంటే 50,000 మంది స్టూడెంట్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక ఇన్ఫోసిస్లో ఉద్యోగం తీసుకురావడానికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని అభినందిస్తూ, మీరందరూ కూడా మీ యొక్క స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవటం, టెక్నికల్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవటం. ఎవ్వడికి ఏది అసాధ్యం కాదండి, ప్రతి మనిషికి సాధ్యమే. ఇందాక చెప్పాను 90% అటు టౌపు, 60% అటు వీక్ అనే పాయింట్ వదిలేసేయండి. ఎవడైనా ఒకటే, కాళ్ళు చేరిన తర్వాత ఎవరికైనా మినిమం పాస్ అవుతాడు. పాస్ అవుతుంతో పాటుగా నీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇది మేజర్. దీన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. గతంలో ఈ కాలేజీని తీసుకుంటే మనం 2021లో హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. 2021లో హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు ఈ కాలేజీకి ఏమీ లేవు. NAC లేదు, NBA లేదు, అటానమస్ లేదు, సరైన స్టాఫ్ లేరు, సరైన పిల్లలు లేరు, సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, కనీసం ప్లే గ్రౌండ్స్ లేవు, ఏమీ లేవు. దెన్ దట్ డే వీ డిసైడ్ అవర్ సెల్ఫ్, మన్నా, నేను, GSR గారు, మేము ముగ్గురు నిర్ణయించుకున్నాం 2-3 ఇయర్స్లో ఈ కాలేజ్ యొక్క రూపురేఖలు మార్చాలి. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత చూడండి ఎలా ఉంటుందని. 2-3 సంవత్సరాల్లో ఈ కాలేజ్ యొక్క రూపురేఖలు మార్చాలి. అకాడమిక్ లైన్లోకి స్టూడెంట్స్ తీసుకురావాలి, డిసిప్లిన్ లైన్లోకి స్టూడెంట్స్ తీసుకురావాలి, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ సౌండ్ చేయాలి. నేను 550 కంప్యూటర్లు అప్పచెప్తే పాత మేనేజ్మెంట్ నాకు గట్టిగా వాటిని నమ్మితే నాకు 55,000 వచ్చినాయండి. ఏ కంప్యూటర్ పనికొచ్చే స్టేజ్లో లేదు అప్పట్లో. మొత్తం కంప్యూటర్స్ మొత్తం రిప్లేస్ చేసాం, ల్యాబులన్నీ రిప్లేస్ చేసాం, మీ క్యాంటీన్ రిప్లేస్ చేసాం. మీరు చూసారో లేదో, అన్ని ల్యాబ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మార్చాం, ఫెసిలిటీస్ మార్చాం, ఫ్యాకల్టీని మార్చాం. దెన్ వీ అచీవ్డ్. మీరు చూశారు లాస్ట్ ఇయర్ ఈ కళాశాలకి NAC అక్రిడేషన్ A గ్రేడ్ వచ్చింది. అండ్ లేటెస్ట్గా ఈ కళాశాలని UGC అటానమస్గా గుర్తించింది. అండ్ ఇంకా మీకు చెప్పాలంటే మీ నెక్స్ట్ బ్యాచెస్కి, రాబోయే బ్యాచెస్కి అటానమస్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ మార్చిలో ఈ కళాశాలలో ఉన్నటువంటి కంప్యూటర్ సైన్స్కి అండ్ ECకి NBA అక్రిడేషన్ కూడా వెళ్తూ ఉన్నాం. ఇంతటితో అయిపోలేదండి. ఈ కళాశాలని మేము వచ్చిన తర్వాత NAC వచ్చింది, అటానమస్ వచ్చింది, ఇంక జాలులే అనుకోవచ్చు కదా. మేము తీసుకోవటానికి ముందు సంవత్సరం ఈ కళాశాలలో 100 మంది పిల్లలు చేరాలి అంటే వాళ్ళు 30 రకాల తిప్పలు పడేవాళ్ళు. ఒక 100 మంది PROs తోటి 100 మందితో మాట్లాడి గందరగోళం చేసి టోటల్గా 100 మందిని చేర్చుకోవడానికి కూడా ఇబ్బంది పడే స్టేజ్ ఉంది. కానీ ఇవాళ మా ఎఫర్ట్స్ అవ్వచ్చు, మా మీద మీ తల్లిదండ్రులకు నమ్మకం అవ్వచ్చు, లేదా స్టూడెంట్స్కి ఈ కళాశాలలో చేరితే గ్రోత్ ఉంటుంది అనే ఫీలింగ్ ఉండొచ్చు. ఇవన్నీ చూసి మీరందరూ మమ్మల్ని ఆదరించి 550 మంది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ చేరినందుకు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరినీ కూడా అభినందిస్తూ, నెక్స్ట్ ఇయర్ కూడా ఈ కళాశాలలో ECలో ఒక బ్రాంచ్ని పెంచుతున్నాం. EC 60 నుంచి 120 చేస్తున్నాం. అలాగే CSE AMLని కూడా 180 అంటే 60 నుంచి 240కి ఇంక్రీజ్ చేస్తున్నాం. 240కి ఎందుకంటే ఇవాళ రేపు స్టూడెంట్స్ అందరూ కూడా అయితే CSE లేకపోతే CSE AML, బట్ CSE డేటా సైన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కానీ అది ఇంకా పిల్లల్లో అవేర్నెస్ రాలా. జాబ్ మార్కెట్ మొత్తం కూడా డేటా సైన్స్ ఉన్నప్పటికీ స్టూడెంట్స్లో, పేరెంట్స్లో, అందరిలో కూడా ఓన్లీ AML మీదే కాన్సన్ట్రేషన్ ఉంది. సరే, అది ఇకపోతే నేను చెప్పాలనుకుంది ఏంటంటే స్టూడెంట్స్కి హౌ టు ఇంప్రూవ్ యువర్ స్కిల్స్. గతంలో ఇంజనీరింగ్ కళాశాలలో ప్లేస్మెంట్స్ అంటే మీరు చివరికి వెళ్ళిన తర్వాత ఒక ఎగ్జామ్ రాసి తర్వాత ఇంటర్వ్యూ ఫేస్ చేస్తే సరిపోయేది. రాబోయే రోజుల్లో అది ఉండదండి. నువ్వు మాట్లాడిన సార్లే పోరా బాబు అన్నట్టుంది నన్ను, అంతేనా? మనస్ఫూర్తి చెప్పండి. కూర్చోమంటారా? అరే వీళ్ళేమన్నా పాఠాన్ని సార్ అంటారు, వాళ్ళు కూర్చోవా అంటున్నారు. కూర్చోమంటారా? సరే, నేను 2-3 పాయింట్స్ మీ పనికి వచ్చి చెప్పి నిజంగానే కూర్చుంటే ఇబ్బంది లేదు నాకు.
సరే, సెకండ్ ఇయర్స్ అయినా ఫస్ట్ ఇయర్స్ అయినా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, కొత్త కొత్త విధానాలు తీసుకొస్తున్నాం కాలేజీలో. ఎందుకంటే గతంలో ప్లేస్మెంట్స్ అంటే కాలేజీ కంపెనీ రావాలి అంటే స్టూడెంట్స్లో మనకి ఓన్లీ మా దగ్గర పిల్లల దగ్గర స్కిల్ ఉందండి, మా పిల్లలు బాగా తోపులండి అని మనం కంపెనీకి రిప్రజెంటేషన్ ఇస్తే కంపెనీ వాడు ప్లేస్మెంట్స్ ప్రయత్నం చేసేవాడు. కానీ ఇప్పుడు మొత్తం సినారియో మారిపోయిందండి. సినారియో మొత్తం మారిపోయింది. ఏ కంపెనీని అప్రోచ్ అయినా మీ దగ్గర ఉన్న స్టూడెంట్స్కి గ్లోబల్ సర్టిఫికేషన్స్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నారు. లాస్ట్ మంత్ వీ ఇంట్రడ్యూస్డ్ 3 courses ఇన్ కిడ్స్ మెయిన్ కాలేజ్. ఈ మంత్ ఇక్కడ కూడా ఇంట్రడ్యూస్ అయిపోతున్నాను. 3 కోర్సెస్, సేల్స్ ఫోర్స్, సర్వీస్ నౌ, పెగా. ఈ 3 కోర్సెస్ని లాస్ట్ మంత్ కిడ్స్లో ఇంట్రడ్యూస్ చేశాను. సర్టిఫికేషన్ కోర్స్. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం వల్ల ఏంటంటే మా నాన్న జగన్ అన్న మొత్తం ఫ్రీ అన్నాడు. ఇక మైండ్లో అందరికీ మొత్తం ఫ్రీయే. కాలేజీకి వస్తే మంచిళ్ళు కానించి బస్సు కానించి అన్నీ ఫ్రీ తీసుకుందాం అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయారు మీరందరూ. మీరు గ్లోబల్ సర్టిఫికేషన్ చేయాలంటే యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ సంథింగ్. ట్రైనింగ్లో 50% మేనేజ్మెంట్ బేర్ చేస్తుంది. బట్ గ్లోబల్ సర్టిఫికేషన్ అంటే మీరు రిటర్న్ క్లియర్ చేయాలంటే, సర్టిఫికేషన్ రావాలి అంటే డాలర్స్లో పేమెంట్ చేయాలి మీరు. అది 5,000 ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు, ఒక్కోసారి 20,000 కూడా ఉండొచ్చు. ఎలా చెప్తానంటే, నిన్న ఇన్ఫోసిస్ డ్రైవ్ జరిగితే మగపిల్లలకు లేదు డ్రైవ్, ఓన్లీ ఆడపిల్లలకే జరిగింది. కానీ స్టేట్ మొత్తంలో సేల్స్ ఫోర్స్ ఎంతమంది చేశారో చూసి ఆ 100 మందిని తీసుకొచ్చి అబ్బాయి లేదు అమ్మాయిలు వాళ్ళ మందిని కూర్చోబెట్టి ఎగ్జామ్ రాయించాడు. వాళ్ళకి ప్యాకేజ్ తేడా 1.5 lakhs. అంటే మీరు ఇన్వెస్ట్ చేసే 10,000 15,000 సర్టిఫికేషన్ కోసం కాలేజీకి ఇవ్వట్లేదండి. మీ అందరూ కార్పొరేట్ చదివించిన అందరూ మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది. అది మారాలి. మీకు మీ అందరికీ ఏ విధంగా ఉంటుందంటే, కాలేజీ వాళ్ళు మమ్మల్ని దుబ్బేస్తున్నారు, కాలేజీ వాళ్ళు మమ్మల్ని తినేస్తున్నారు, అది తింటున్నారు. దిస్ మేనేజ్మెంట్ ఈజ్ నాట్ లైక్ దట్. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏమేమి ఫీజులు తీసుకోవాలో అవే తీసుకుంటాం మేము, ఎక్స్ట్రా తీసుకోం. ఒకవేళ ముందు మీరు కట్టినా ఎక్సెస్ ఉంటే మీకు రిటర్న్ చేస్తాం, ఏం మొఖమాటం లేదు దాంట్లో. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు గ్లోబల్ సర్టిఫికేషన్ చేయాలి అనే పాయింట్ మైండ్లో పెట్టుకోండి. సి జావా పర్ఫెక్ట్గా ఉండే విధంగా తయారవ్వండి. సి జావా పర్ఫెక్ట్ కోడ్ తంత్ర అవ్వచ్చు, లేకపోతే మన స్టూడెంట్ మన కిడ్స్లో ఒక స్టూడెంట్ కోడ్ తంత్రకి ఈక్వల్గా ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేశాడు. దాన్ని కూడా మీకు ఇస్తాను. అంటే ఏదో ఒక సాఫ్ట్వేర్లో మీరు మీ ప్రోగ్రామ్ అంటే ఒక 100 ప్రోగ్రామ్ తీసుకుంటే థరోగా రాయగలిగే స్టేజ్కి మీరు రావాలి. ఇద్దరికి ఉపయోగపడుతుంది, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్స్ ఇద్దరికి. సి జావా బేసిక్స్ కనుక మీరు పర్ఫెక్ట్గా ఉంటే మీరు ఏ లాంగ్వేజ్నైనా థరోగా చేయొచ్చు. అలాగే సి జావా రావాలంటే మీకు నెంబర్ సిస్టమ్ కూడా బాగా రావాలి. అందరూ కూడా నేను ఫస్ట్ నుంచి చెప్తున్నదే, నెంబర్ సిస్టమ్స్ బాగా చేయండి. ఎవరికి సరిగ్గా తెలియదు, ప్రైమ్ నెంబర్ తెలియదు, కాంపోజిట్ నెంబర్ తెలియదు. తెలుసా? ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ చెప్తారా? చెప్పలేరు. అంటే నెంబర్ సిస్టమ్ చేయాలి. రేషియో, ప్రపోర్షను, నెంబర్ సిస్టమ్, ఈ టాపిక్స్ మీరు, ఎందుకంటే ఎక్కువ మంది మీరు కంప్యూటర్ బేస్డే ఉండరు ఇక్కడ, సివిల్ మెకానికల్ లేరు. సో మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బాగా రాయాలి అంటే మీకు థరోగా నెంబర్ సిస్టమ్ బాగా తెలియాలి. నెంబర్ సిస్టమ్ బాగా తెలుసుకొని మీరు ఒక 100 ప్రోగ్రామ్స్ లిస్టు, మన టీపీని అడిగితే 100 ప్రోగ్రామ్స్ లిస్ట్ ఇస్తాడు. ఆ లిస్ట్ తీసుకొని ఎన్నింటి షార్ట్ అవుట్ చేస్తున్నారు, ఎన్నింటి చేయగలుగుతున్నారు, ఎన్ని చేయలేకపోతున్నారో మీరు టెక్నికల్ స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలాగే మీకు సెకండ్ ఇయర్ నుంచే మీకు సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ నడుస్తూ ఉంది. ఇప్పుడు లీడ్, సెల్ఫ్ ప్రోగ్రామ్స్ నడుస్తూ ఉన్నాయి. అలాగే థర్డ్ ఇయర్లో మీకు సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ నడుస్తూ ఉంది. మీరు అందరు చేసే పని ఏంటంటే, డిగ్రీ కాలేజీలో సాంస్కిల్ క్లాస్కి ఎగ్గొట్టినట్టు దీన్ని ఏందో లైట్గా తీసుకుంటారు. నువ్వు సబ్జెక్ట్ క్లాస్ సొంతగా చదువుకోవచ్చు, కానీ అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్ట్యూడ్ చెప్పినప్పుడు మీరు మిస్ అయితే సొంతగా చదువుకోవడం కష్టం. ఎస్పెషల్లీ సాఫ్ట్ స్కిల్స్ చెప్పేటప్పుడు ఇంకా కష్టం. సో మీరు ఇవి థరోగా కమ్యూనికేషన్ స్కిల్స్, మీరు సాఫ్ట్ స్కిల్స్ అన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకోండి. సెకండ్ నుంచే మీరు టార్గెట్ పెట్టుకోండి.
గ్లోబల్ సర్టిఫికేషన్ చేయాలి అనేది. అలాగే ఇవాళ రేపు ఇండియా ఈజ్ లుకింగ్ ఫర్ ఇన్నోవేషన్స్. 2016లో ఇండియా ఇన్నోవేషన్స్లో ప్రపంచంలో 56వ స్థానంలో ఉంది. బట్ నౌ ఇండియాలో కొన్ని వేల స్టార్టప్స్ స్టార్ట్ అయినాయి. DPIITకి వెళ్ళి మీరు వెరిఫై చేసుకుంటే ఎన్ని స్టార్టప్స్ రిజిస్టర్ అయినాయి, ఎన్ని స్టార్టప్ గ్లోబల్కి వెళ్ళిపోయినాయి. సో ఎవ్రీబడి అంటే మీరు జనరల్గా మనం కాలేజ్ చేరిన వెంటనే ఊరికి చదువుకుందాం, మార్కులు తెచ్చుకుందాం అన్నప్పుడు నీకు పక్కన ఉన్న కాలేజీకి పెద్ద తేడా ఏం లేదు. యూ షుడ్ బి డిఫరెంట్. నిన్న ఒక టీం వచ్చింది నా దగ్గర కిడ్స్లో. వాడు అగ్రి జవాన్ అనే ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. అగ్రి జవాన్ అనే ప్రాజెక్ట్ని ఢిల్లీ వెళ్ళి వాళ్ళు రిప్రజెంట్ చేసి వచ్చారు. 2 ఇన్వెస్టర్స్ వాడికి మెయిల్ పెట్టారు. ఒక ఇన్వెస్టర్ ఏమన్నా 85 lakhs ఫండింగ్ ఇస్తాను, నీకు వచ్చిన ప్రాఫిట్లో 2% నాకు ఇచ్చేయి అని అడుగుతున్నాడు. 85 lakhs. వాడు చదువుతుంది 3rd year. 85 lakhs ఇన్వెస్ట్ చేస్తాను నేను నీ కంపెనీ డెవలప్ చేయడానికి, నీకు వచ్చిన ప్రాఫిట్లో 2% ఇవ్వమని అడిగాడు. ఒకడు ఎంత ఇన్వెస్ట్మెంట్ అది అంత పెడతాను, నీ కంపెనీలో 10% షేర్ ఇవ్వమని అడిగాడు. వాడు చదివేది ఏ క్లాసు? 3rd year ఇంజనీరింగ్. వాడు చేసే ప్రోడక్ట్ కూడా పెద్ద గొప్పగా ఏం లేదు. నాకు మనం వరి పొలాల్లో మీరందరూ చూసారా, వరిని కట్ చేసి నురపటానికి ఏమేస్తారు మీకు? ఎంత పెద్ద ట్రాక్టర్ లాంటిది వచ్చి చేలో తిరిగి మొత్తం కట్ చేసి చేసేది. దాన్ని రిఫైన్ చేసాడు వాడు. దాన్ని రిఫైన్ చేసి చాలా చిన్నది, అంటే మన ఈ పోడియంకి డబల్ సైజ్ అంత సైజ్ తయారు చేశాడు. దాంతో వాడి వరి పొలంలో ఆటోమేటిక్గా మనకు డైమెన్షన్స్ ఇచ్చేస్తే పొలంలోకి వెళ్ళిపోయి మొత్తం కట్ చేసేసి ఒడ్లు సపరేట్ చేసి గడ్డిని సపరేట్గా కట్టలు కట్టి పక్కన వేసేటట్టుగా వాడు ప్రోగ్రాం రాసి దాని ప్రాజెక్ట్ని ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. అంటే ఇటువంటి ప్రాజెక్ట్స్ అంటే కిడ్స్లో మనం ఒక 5-6 ఏళ్ళ నుంచి, అంటే 2016 నుంచి చేస్తున్నాం కాబట్టి ఒక 16 స్టార్టప్స్ రిజిస్టర్ అయినాయి. ఇప్పుడు మనం ఇక్కడ కూడా మనం 2 హ్యాకథాన్స్ కండక్ట్ చేసాం. మీకు ఆ ఇన్నోవేషన్ కల్చర్ రావాలి, వచ్చే కొద్ది మీ నుంచి కూడా స్టార్టప్స్ రావాలి. సో ప్రతి స్టూడెంటు నువ్వు ఇంజనీరింగ్ అయిపోయేలోపు మినిమమ్ 2 ప్రాజెక్ట్స్, అంటే మీరు ఫైనల్ ఇయర్లో చేసే ప్రాజెక్ట్స్ కదా అవన్నీ అంబక్క నాకు తెలుసు. హెచ్ఓడీలు మీరు ఆ స్టాఫ్ అందరూ మేనేజ్ చేస్తారు. ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ కాదు నేను అడిగేది. మీరు 2nd years 3rd yearsలోనే మీరంటూ ఒక ఇన్నోవేషన్ ఏదో ఒకటి, నీ సొంత ప్రాబ్లం, మీ ఇంట్లో ప్రాబ్లం, మీ పొలంలో ప్రాబ్లం, మీ కాలేజీలో ప్రాబ్లం, ఎక్కడ నీకు రియల్ టైం ప్రాబ్లంను తీసుకొని మీరు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వచ్చే విధంగా మీరు ఆలోచిస్తూ ఉంటే ఖచ్చితంగా మీ సబ్జెక్టు మీకు ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. ఇన్నోవేషన్ డెవలప్ అయితే ఖచ్చితంగా మీరు మంచి పొజిషన్కి వెళ్తారు. ప్రతి ఒక్కరు నేను ఉద్యోగం చేస్తా, నేను పొలం చేస్తా ఇట్లా కాదు. నాకంటే ఇప్పుడు సపోజ్ అదే నేను చెప్పిన ప్రాజెక్టు, నేను చెప్పిన ఇన్నోవేషను క్లిక్ అయింది అనుకున్నాం. ప్రతి ఊరికి 2-3 అన్నా కావాలి కదా. ఎన్ని ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి? 4,000 విలేజెస్ ఉన్నాయి. తమిళనాడులో ఎన్ని ఉన్నాయి? తెలంగాణలో ఉన్నాయి. అంటే ఎంత ప్రొడక్ట్ వాడు చేయొచ్చు, ఎంత ప్రాఫిట్ తెచ్చుకోవచ్చు. వాడు మళ్ళీ ఒక ఫస్ట్ బుక్ ఇన్వెంటర్ లాగా వాడు ఒక ఇన్వెంటర్ అయిపోతాడు. సో వన్ షుడ్ ట్రై. నిన్ను ఎస్టాబ్లిష్ చేస్తానికి నువ్వు ట్రై చేయాలి. ఫస్ట్ నిన్ను ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. నిన్ను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ నీ వల్ల అంటే మనం ప్రయత్నం చేస్తాం, ప్రతి ప్రయత్నం సక్సెస్ అవుతాం. ఎవరైనా అవ్వం, ప్రయత్నం చేస్తూ ఉంటే సక్సెస్ అవుతూ ఉంటాం. సో ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా గ్లోబల్ సర్టిఫికేషన్కి చేయండి. సి జావాని థరోగా చేయండి. సి జావా రావాలి అంటే 9వ తరగతిలో ఉండేటువంటి నెంబర్ సిస్టమ్ టాపిక్ని థరోగా మీరు చేయాలి. అది వస్తే మీకు ఈజీగా వస్తుంది. అలాగే గ్లోబల్ సర్టిఫికేషను, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవటం, ఇన్నోవేషన్స్ మీద మైండ్ పెట్టడం, ఇవి బేసిక్గా నేను మీ మైండ్లోకి ఇంజూర్ చేస్తున్నటువంటి విషయాలు. ఈ విధంగా ప్రయాణం చేయాలి. మీరు ఖచ్చితంగా మీరు అనుకున్న విధానికన్నా కూడా బెటర్గా మీరు పెర్ఫామ్ అవుతారు. మీరు డోంట్ కంపేర్ విత్ అదర్ కాలేజ్ స్టూడెంట్స్. ఆ కాలేజ్ వాడు చక్కగా బండి వేసుకొని తిరుగుతున్నాడు, వాడికి లవర్ ఉంది, వాడికి లవర్ ఉన్నాడు, వాళ్ళు బళ్ళ మీద తిరుగుతున్నారు, ఐస్ క్రీమ్ తింటున్నారు, కూల్ డ్రింకులు 2 స్టాల్ వేసుకొని తాగుతున్నారు. ఏమీ మనకి రేపు లైఫ్ని ఎంజాయ్మెంట్లో పెట్టవండి. ఇవేవి లైఫ్ని ఎంజాయ్మెంట్లో పెట్టవు.
ఇవి టెంపరీ ఎంజాయ్మెంట్స్, టెంపరీగా మీకు వచ్చే ఎంజాయ్మెంట్. ఈ వయసులో చెయ్యాలిగా సార్, చెయ్యాలి, ఇంకా ఉంది వయసు. కాబట్టి మీరు టెంపరీ కాకుండా మీరు మిమ్మల్ని బిల్డ్ చేసుకొని, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకొని, ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్ళిన తర్వాత నువ్వు ఏం చేసినా కూడా లైఫ్లో సక్సెస్ అవుతామని ఆశిస్తూ, అందరూ కూడా నేను చెప్పినటువంటి పాయింట్స్ని గుర్తుపెట్టుకొని మీరు ఆచరిస్తారని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.